హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. పిల్లలు, ఎన్ఎంఎంఎస్ మ్యాథ్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ రోజు డిస్కస్ చేద్దాం. హోప్ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఇక్కడ టాపిక్ నేమ్ ఇస్ వాట్? బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మనకు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నుంచి 10 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. చాలా సులభంగా, చాలా క్విక్ గా దీనికి ఆన్సర్స్ చేయవచ్చు. ఈజీగా మనము 10 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ సెక్షన్. సి 56 is equal to 7 plus 2 minus 16. చూడండి, ఈ సమ్స్ బాగా చేయాలంటే మనకు బోర్డ్ మాస్ రూల్ గురించి బాగా తెలిసి ఉండాలి. బోర్డ్ మాస్ రూల్ బ్రాకెట్స్, ఆర్డరు, డివిజను, మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. అఫ్ కోర్స్ దీనికి సంబంధించి క్లియర్ కట్ గా నీకు మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని కూడా చూడండి. ప్రెసెంట్ జస్ట్ మనం ఇందులో డిఎంఏఎస్ ఇది మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఈ సమ్స్ మనము సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇచ్చిన వాటిలో ఈ స్టేట్మెంట్ రాంగ్ ఉంటుంది. బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా చేస్తే ఇది ఈక్వేటు కాదనమాట. 56 కెనాట్ బి ఈక్వల్ టు 7 plus 2 minus 16. 7 plus 2 is 9. 9 minus 16 is what? It is minus 7. So 56 cannot be equal to minus 7. సో మరి ఈక్వేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ మైనస్ ని మనం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన వాటితో రీప్లేస్ చేసి చెక్ చేస్తే ఎక్కడైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో దాన్ని కరెక్ట్ ఆప్షన్ గా చూస్ చేసుకోవాలి. సి హౌ. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యాజ్ యూజ్ గా నెంబర్స్ రాసుకోండి. 56, 7, 2, 16. అంటే ఇక్కడ మనము ఆపరేషన్స్ తీసేసి రాసుకుంటాం. ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. ఇది ప్లస్ ఇంటూ డివైడెడ్ బై, ఇక్కడ ప్లస్ వేయండి, ఇక్కడ ఇంటూ వేయండి, ఇక్కడ డివైడెడ్ బై. చూడండి, బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇది చేయాలి. సో తర్వాత 56 plus 7 ఇంటూ 2 divided by 16 అంటే ఏమవుతుంది? 1/8 అవుతుంది. 1/8 ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతోంది. ఇక్కడ చూడండి ఒక ఫ్రాక్షన్ వస్తుంది. సో 7/8. సో ఈ విధంగా మీరు చూస్తే ఏదో ఒక వాల్యూ వస్తూ ఉంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఖచ్చితంగా మనకు ఈక్వల్ సైన్ ఉంటేనే మనకు ఆప్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే బ్యాలెన్స్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కావాలి. ఆ విధంగా చూసినా కూడా ఇందులో ఈక్వల్ సైన్ లేదు, ఆన్సర్ కాదు. ఇది ఈక్వల్ లేదు, ఆన్సర్ కాదు. ఇక్కడ ఉంది, ఇది చెక్ చేద్దాం, ఇక్కడ కాదు. సో ఆటోమేటిక్ గా ఇది కరెక్ట్ కూడా అవుతుంది. ఒకసారి చూడండి, 56, 7, 2 and 16. చూడండి, రీప్లేస్ చేద్దాం. డివైడెడ్ బై ఇంటూ ఇజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఇది డివిజన్ చేస్తాం. బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా డివిజన్. 56 ని 7 తో డివిజన్ చేస్తే 8. 8 into 2 is equals to 16. మల్టిప్లికేషన్ 8 2 are 16. 16 is equals to 16. బ్యాలెన్స్ అయిపోయింది. ఎస్, దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్. క్లియరా? అర్థమైంది? ఫస్ట్ ఏం చేస్తానంటే ఆప్షన్స్ లో ఇజ్ ఈక్వల్ టు ఉండేటువంటి వాటిని చూస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత సెకండ్ వన్ చూడండి. ఇక్కడ సెకండ్ వన్ కూడా మనము ఈజీగా దీన్ని ఆన్సర్ చేసేయచ్చు. చూడండి, డైరెక్ట్ గా లుకింగ్ అట్ ది ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లేదు, ఇది ఆన్సర్ కాదు. ఈజ్ ఈక్వల్ టు లేదు, ఆన్సర్ కాదు. ఈజ్ ఈక్వల్ టు లేదు, ఆన్సర్ కాదు. ఆటోమేటిక్ గా ఇదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 లో చూడండి, ఆల్మోస్ట్ 3 ఆప్షన్స్ లో మనకు ఇక్కడ ఈ మూడింటిలో కూడా ఈజ్ ఈక్వల్ టు ఉంది. వాటిని చెక్ చేద్దాం. సి ఫస్ట్ నెంబర్స్ రాసుకోండి. 10, 5, 2, 4. ఫస్ట్ ఇది డివైడెడ్ బై, రీప్లేస్ చేయండి, డివైడెడ్ బై ప్లస్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇది చేస్తాం డివిజన్. 10 divided by 5 is what? 2. 2 plus 2 is equals to 4. So that is 4 is equals to 4. So ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్స్ సీ ఫోర్త్ క్వశ్చన్. సి క్వశ్చన్ నెంబర్ 4. 210 divided by 15 is equals to 15 minus 15 is equal to ఆప్షన్స్ చూడండి. ఇక్కడ 1, 2 ఈ రెండు చెక్ చేస్తే సరిపోతుంది. మనం చూడండి, ఫస్ట్ నంబర్స్ రాసుకోండి. 210, 15, 15, 15. ఫస్ట్ వన్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్. ఫస్ట్ డివైడెడ్ బై చేస్తాం.
ఇటువైపు 210 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు Q3 ఉంది కాబట్టి ఇది ఒకటేసారి కూడా చేయవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. చూడండి 210 ప్లస్ 15 ఎంత అవుతుంది, ఇట్ ఈస్ 225 ఈజ్ ఈక్వల్స్ టు 15 డివైడెడ్ బై 15 ఈజ్ 1. సో ఇది రాంగ్ అనమాట, ఇట్ ఈస్ ఫాల్స్. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం, ఫోర్త్ వన్. 210 15 15 15 ఆప్షన్స్ ఏమున్నాయి, ఈజ్ ఈక్వల్ ఇంటూ మైనస్. ఫస్ట్ 210 ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 210 యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి. బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ మల్టిప్లికేషన్ 15 15s are 225 minus 15. So 210 is equals to 225 లో 15 subtraction చేస్తే you get 210. Yes, it is true. So our answer is option 4. ఈ విధంగా మరి వీటిని మనము సులభంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈజీగా ఇందులో నుంచి మనము 10 మార్క్స్ కూడా గెయిన్ చేయవచ్చు. కాబట్టి వీటిని జాగ్రత్తగా వినండి, నోట్ డౌన్ చేసుకోండి. ఇలాంటివి మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే వీటిలో మనము బెస్ట్ కావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. 5లో ఏమున్నాయి చూడండి నంబర్స్ 900 30 215. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఈక్వల్ ఆప్షన్స్ ఏమున్నాయి, 1 ఇక్కడ లేదు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ దీంతో చెక్ చేద్దాం. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, క్లియర్ గా తెలుస్తుంది ఇది ఈక్వేట్ కాదు. 9 3s are 27, పక్కన 3 zeros రాస్తాం. ఓకేనా, 27,000 కెనాట్ బి ఈక్వల్ టు 70. సో ఇది ఆన్సర్ కాదు, ఆటోమేటిక్ గా అది ఆన్సర్ అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. లెట్ సి హౌ. చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి, ఈజ్ ఈక్వల్ టు ఇంటూ అండ్ ఇంటూ. రైట్, చూడండి 900 ఈజ్ ఈక్వల్స్ టు 15 2s are 30, 30 30s are 900. Yes, this is correct answer. This is correct answer. Now next question number 6 చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 లో ఏముంది మనకు, 729 999 ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ చూడండి 1 2 3 ఉన్నాయి. 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ డివైడెడ్ బై, ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ డివైడెడ్. బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా చూడండి, ఫస్ట్ ఇది డివిజన్ చేస్తాం. 9 into 9 divided by 9 is 1. 9 1 is 9, cannot be equal to 729. సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ చెక్ చేద్దాం. చూడండి నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బై ఇంటూ 729 ఈజ్ ఈక్వల్స్ 9 divided by, ఫస్ట్ ఇది చేస్తాం 1 into 9. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూద్దాం. ఆటోమేటిక్ గా లాస్ట్ వన్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సి వాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ 8. ఓకేనా, 729 ఈజ్ ఈక్వల్స్ టు 9 9s are 81, 81 9s are 9 1 is 9, 9 8 are 729. So both are same. So this is the correct option for question number 6. Now let's see question number 8. 8 లో చూడండి నంబర్స్ ఏమన్నా మనకు, 8 కాదు 7. 7 లో చూద్దాం. ఫస్ట్ 7 లో ఏమన్నా నంబర్స్ 15 10 2 3 ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 15 అలాగే అండి. 10 + 2 12, 12 + 3 15. సో ఇది ట్రూ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మనం కావాలంటే చెక్ చేసిన కూడా అది కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. సి వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. 8 ఈజ్ 64 48 44. రీప్లేస్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. రెండు చెక్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రాయండి, ప్లస్ రాయండి, ఇంటూ రాయండి. సి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 64 అలాగే రాయండి. ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఇది రాస్తాం. 48 + 4 4 16. 64 ఈజ్ ఈక్వల్స్ టు 48 కు 64
16 యాడ్ చేస్తే యు గెట్ 64. సో ఆన్సర్ ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సారీ, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 8. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. 9 లో ఏమున్నాయి మనకు నంబర్స్? 30, 2, 9 అండ్ 12. సో ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ 2 ఉన్నాయి, 1, 2. ఈ రెండు చెక్ చేయండి. ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ. సో 30 ఈజ్ ఈక్వల్స్ టు బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా మొదటి చేస్తాం. 12 9s are 108. 108 ప్లస్ 2 ఎంత అవుతుంది? 110 అవుతుంది. కానీ 30 అన్నారు కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. నౌ లెట్స్ చెక్ సెకండ్ ఆప్షన్. చూడండి, సెకండ్ ఆప్షన్ ఏముంది? ఈజ్ ఈక్వల్ ఇంటూ ప్లస్. చూడండి, 30 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ ఇంటూ చేస్తాం ఓవర్ addition. 2 9s are 18, 18 plus 12. So 30 is equals to 18 plus 12 is 30. So this is the correct option. Now let's check last one. చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 లో మనకి ఏమున్నాయి నంబర్స్? ఏమున్నాయి చూడండి, 196, 13, 27. సో ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ 3 ఉన్నాయి, 1, 2, 3. ఫస్ట్ వన్ చెక్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఇంటూ. ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ. సో 196 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. సో బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తాం. 13 27s ఐ థింక్ దాదాపు చాలా ఎక్కువ వస్తుంది, 200 పైన వస్తుంది, 200 300 దగ్గర వస్తుంది. కాబట్టి అది 13 యాడ్ చేసిన 196 కాదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. లెట్స్ చెక్ సెకండ్ ఆప్షన్. ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బై ఇంటూ. ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బై ఇంటూ. 196 ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్ బై చేస్తే 1 అవుతుంది, 1 into 27. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ లెట్స్ చెక్ లాస్ట్ వన్. చూడండి, దిస్ వన్, ఫోర్త్ వన్ ఏముంది మనకు? ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ ప్లస్. See, 196 is equals to 13 13s are 169 plus 27. So 169 ni 27 addition cheste you get what? 196. So 196 is equals to 196. So it is true. So option 4 is right answer for this question. ఈ విధంగా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని చెప్పుకోవచ్చు. ఈజీవి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా మనం 10 out of 10 మార్క్స్ వీటిని అప్కమింగ్ NMMS ఎగ్జామ్ లో రావడము జరుగుతుంది, మీరు పొందడము జరుగుతుంది అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.